దేహమును పొందును. అంటే ఏంటండి, మనం మరణించినప్పుడు మన శరీరంలో నుంచి ఆత్మ బయటికి వచ్చి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అని చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఎలా చెప్పగలరు మాతాజీ మనం ఆత్మస్వరూపులం అని? ఉదాహరణకి మా తాతగారు చనిపోయారండి. ఉదాహరణకి మా తాతగారు చనిపోయారు అనుకుందాం. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది కదండీ! పక్కన ఫోటోలో కనిపిస్తూ ఉంది కదా! నేను ఏమంటున్నానండి, మా తాతగారి డెడ్ బాడీ ముందు కూర్చొని నేను ఏడుస్తున్నాను. అయ్యో! తాతగారు చనిపోయారా? నన్నొదిలి వెళ్ళిపోయారా? కదండీ! అవునండి. మా తాత నన్నెక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారండి? అక్కడే పడుకొనున్నారు కదండీ! కనిపిస్తుంది కదండీ పక్కన ఫోటోలో. కదా! మా తాత అక్కడే ఉన్నారండి. మరి ఏంటండి? ఎందుకు ఏడుస్తున్నానండి నేను? అయ్యో! తాతగారు మీరు చనిపోయారా? అంటే ఏంటండి? తాత యొక్క శరీరం నుంచి ఆత్మ బయటికి వచ్చింది కాబట్టి శరీరం నిర్జీవం, శవమైపోయింది. శరీరంలో ఉన్న జీవము, ఆత్మ బయటికొచ్చేసిందండి. కదా! శరీరం నిర్జీవం అయిపోయింది. శరీరం చనిపోయింది. మరి ఆత్మ చనిపోయిందా అండి? ఆత్మకసలు చావే లేదండి. ఆత్మకసలు చావే లేదు. మరి ఏం చేసిందండి ఆత్మ? మనం చేసిన పాప, పుణ్య, భక్తి కర్మల్ని బట్టి ఇంకో శరీరాన్ని తీసుకుంది. అదేంటి? ముందు ముందు అధ్యాయాల్లో మనకి క్లియర్‌గా తెలుస్తుంది. కదండీ! కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు? అమ్మా, శరీరం అనేది తాత్కాలికము. ఆత్మ అనేది శాశ్వతము. అర్జున, ఎందుకు ఏడుస్తున్నావయ్యా నువ్వు? నువ్విక్కడ అందరిని చూస్తున్నావు కదా! వీళ్ళందరిని నువ్వు శారీరక భావనలో చూస్తున్నావు. నువ్వు వీళ్ళని చంపావా? చంపలేదా? వీళ్ళ శరీరం ఏదో ఒక రోజు బాల్యం నుంచి యవ్వనానికి రావలసిందే. యవ్వనం నుంచి ముసలితనము, ముసలితనం నుంచి ఇంకో శరీరాన్ని తీసుకోవలసిందే. కాకపోతే నువ్వు ధర్మ ప్రకారం నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అంతే. నువ్వు చంపుతున్నాను అనుకుంటున్నావు కదా! నువ్వు చంపినా, చంపకపోయినా వీళ్ళ శరీరం ఏదో ఒక రోజు నశించి తీరవలసిందే. కదండీ! అది చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకండి మనం అసలు మరణాన్ని ఆపలేమండి. మరణాన్ని అసలు ఎవరు ఆపగలరండి ఇక్కడ మరణాన్ని? ఎవరైనా ఉన్నారా మరణాన్ని ఆపగలిగేవారు? ఒకసారి కైలాసంలో అద్భుతమైన కథండి ఇది. కైలాసంలో మహాశివుడు, యమధర్మరాజు, మహావిష్ణువు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటారండి. ఆ! ఇంకో ఆత్మ అంటే యానిమల్స్‌లో, ప్లాంట్స్‌లో కూడా అవ్వచ్చు. యెస్ అవ్వచ్చు మాతాజీ. డౌట్ సెక్షన్‌లో చూద్దాం ఇవన్నీ. ఓకేనండి. వీళ్ళు ముగ్గురు మీటింగ్ పెట్టుకుంటారు. ఎవరు? మహాశివుడు, మహావిష్ణువు, యమధర్మరాజు. అయితే మహాశివుడు ఎక్కడుంటారండి? కైలాసంలోనే ఉంటారు. ఎవరొస్తారండి? మహావిష్ణువు వస్తారు. మహావిష్ణువు వాహనం ఏంటి? గరుడ. గరుడ చక్కగా మహావిష్ణువుని తీసుకొని వస్తారండి. కైలాసంలో దించేసి ఈయన పార్కింగ్‌లో కూర్చుంటారు. ఎవరు? గరుడ. ఈయన పార్కింగ్‌లో కూర్చున్నప్పుడు యమధర్మరాజు వస్తారండి. యమధర్మరాజు ఆయన వాహనం మీద వస్తారు. దున్నపోత ఏదో ఉంటుంది కదండీ! వస్తారు. అలా కైలాసం మెట్లు ఎక్కేటప్పుడు మెట్ల పక్కన గోడ మీద ఒక చిన్న పక్షి ఉంటుందండి. ఆ పక్షిని అలా చూసి నవ్వుతారండి. యమధర్మరాజు నవ్వాడు అంటే ఏదో మూడింది కదండీ! గరుడ అనుకుంటాడు. అబ్బా! ఇంత చిన్న పక్షిని అవుతుంది. చిన్న పక్షిని చూసి యమధర్మరాజు నవ్వాడు అంటే పాపం దీనికేదో మూడినట్టుంది అని చెప్పి గరుడ ఆ పక్షి దగ్గరకొచ్చి తన భుజాల మీద ఎక్కించుకోనండి అంటాడంట పక్షితో, పక్షి అసలు నువ్వు ఎగరలేని లోకాలకి నేను నిన్ను తీసుకువెళ్తాను. ఆ యమధర్మరాజు ఎలా నీ దగ్గరకొస్తాడో నేను చూస్తాను అని చెప్పండి. ఆ పక్షిని తాను ఎగరలేని లోకాలకి తీసుకువెళ్ళి ఒక చెట్టు మీద పెడతాడండి. చెట్టు మీద పెట్టి బానే ఉందా కరెంట్? ఆ! కరెంట్ ఇట్లా అవుతుంది మాతాజీ చూడండి. తాను ఆ పక్షి సారీ చెట్టు మీద పెడతాడండి. చెట్టు మీద పెట్టి ఇంక నిన్నెవ్వరు ఏమి చెయ్యలేరు అని చెప్పి వెనక్కి తిరిగే సమయంలో ఒక పెద్ద పామొచ్చి పక్షినలా మింగేస్తుందండి. గరుడకి చాలా బాధగా ఉంటుంది. ఏంటసలు యమధర్మరాజు నోటి నుంచి కాపాడదాం అనుకుంటే తీసుకొచ్చి పాము నోట్లో పడేశాను. అసలు నా మూలంగానే చనిపోయిందా? చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ అక్కడ మీటింగ్ అయిపోయిందేమో! మహావిష్ణువు వచ్చేస్తారు కావచ్చు. కరెంట్ ఏదో ఫ్లక్చుయేట్ అవుతుందమ్మా చూడండి.
ఆ! పాము నోట్లో పడేసాను. నా మూలంగా ఇది జరిగిందా? మహావిష్ణువు వచ్చేస్తారేమో అని కిందకి వెళ్తారండి. కిందకి వెళ్లి పార్కింగ్‌లో కూర్చుంటారు. వచ్చే టైంలో ఫస్ట్ యమధర్మరాజు వస్తారండి. ఈసారి యమధర్మరాజు గరుడని చూసి నవ్వుతారంట. గరుడ అంటారు, "బాబోయ్! నన్ను చూసి నవ్వకండి. ఆ చిన్న పక్షిని చూసి నవ్వారు. నవ్వితే ఆ పక్షి పరిస్థితి ఇలా అయింది." యమధర్మరాజు అంటారు, నేనసలు ఎందుకు నవ్వానో తెలుసా గరుడా? ఆ యొక్క పక్షి తలరాతలో తాను ఎగరలేని లోకాలకి వెళ్ళి పాము నోట్లో చనిపోవాలి అని రాసుంది. నాకు వెళ్ళేటప్పుడు అసలు అర్థం కాలేదు. ఈ భగవంతుడి లీలలు ఎలా ఉంటాయి? పక్షి తాను ఎగరలేని లోకాలకసలు ఎలా వెళ్తుందయ్యా? కదా! ఎలా చనిపోతుంది అనుకున్నాను. ఆ కార్యాన్ని నువ్వు చేశావా? అందుకని ఇప్పుడు నిన్ను చూసి నవ్వొస్తుంది. కదండీ! గరుడ కలిగాడా అండి పక్షిని మరణం నుంచి? కాపాడలేకపోయాడండి. ఎవ్వరము మరణం నుంచి కాపాడుకోలేమండి మనము. ఎందుకంటే ఈ శరీరం అనేది తాత్కాలికము. ఆత్మ అనేది శాశ్వతము. మరణం వచ్చేది కేవలం శరీరానికే అండి. ఈ శరీరం పోతుందంటే నవ యవ్వన ఇంకొక శరీరం వచ్చేస్తుంది. చాలా మంది అనుకుంటూ ఉంటామండి కదా! అబ్బా! మా ఇల్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పక్కనే ఉందండి. డాక్టర్ గారు తలనొప్పండి, డాక్టర్ గారు కడుపు నొప్పండి, డాక్టర్ గారు ఈ నొప్పి, ఆ నొప్పి, స్కానింగ్‌లేంటి, ఎక్స్‌రేలేంటి, మెడిసిన్స్ ఏంటి మొత్తం అసలు మన బెడ్‌రూమ్‌లోనే ఉంటాయండి ఒక్కోసారి. కదండీ! మన ఆయుష్ ఎంతండి? 70, 80 పోనీలెండి 100 సంవత్సరాలేసుకుందామండి. ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పక్కనున్నాం కదండీ మరి మనం. కదా! ఎంతమందండి కుంభమేళాలకి వెళ్లారండి మొన్న? ఎంతమంది పెద్ద పెద్ద సాధువులొచ్చారండి. ఎక్కడుంటారండి వాళ్ళు? అడవులలో విష సర్పాల మధ్యలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా, విష జీవాల మధ్యలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారండి? 100కి పైనే కదండీ వాళ్ళ జీవితం. కదా! మరి ఎక్కడండి? మరణాన్ని ఎవరు కాపాడగలుగుతున్నారు? ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పక్కనున్న మనం తప్పించుకోగలుగుతున్నామా? లేదు కదండీ! భగవంతుడు అదే అంటున్నాడు, "అర్జునా! దేనికి ఏడవాలి, దేనికి ఏడవకూడదో నీకు తెలియడం లేదు." కదా! మరణాన్ని నువ్వు ఆపుతున్నాను అనుకుంటున్నావు కదా! నువ్వు ఎవరి మరణాన్ని కూడా ఆపలేవు. అంతెందుకండి కరోనా మంచి ఉదాహరణ చూపించి వెళ్ళిందండి మనందరికీ కూడా. ఎన్ని ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు ఎంత ఏమంటారండి పొలాలేంటి, అంతస్తులేంటి, కార్లేంటి, కోటాను కోట్లు ఉన్న వాళ్ళు కూడా కంటికి కనిపించని ఒక చిన్న క్రిమి వచ్చిందండి. తుడుచుపెట్టి వెళ్ళిపోయింది. ఎవరం కాపాడుకోగలిగామండి? ఎన్ని కుటుంబాలు అసలు. భగవంతుడు అదే చెప్తున్నాడు. దేని గురించి ఏడుస్తున్నావు అర్జునా నువ్వు? ఏంటి క్షీణించిపోయే శరీరం గురించి ఏడుస్తున్నావా? దేని గురించి ఏడవాలి? దేని గురించి ఏడవకూడదు నీకు తెలియడం లేదా? కదండీ! ఇక్కడ అసలు ఆత్మ ఏంటి? దాని గురించిన ఒక వివరణ అండి.